గ్రీన్ చికెన్ ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చెప్పండి. నాకైతే బాగా నచ్చిందండి గ్రీన్ చికెన్ అనేది. నేను కూడా ఫస్ట్ టైం చేశా, కానీ బాగా కుదిరింది. దానికి కావాల్సినవి ఒక గుప్పెడు కొత్తిమీర, అట్లాగే పుదీనా, అట్లాగే కారానికి తగ్గట్టు 4 మిరపకాయలు కూడా వేసుకోవాలండి. 4, 5 మీ ఇష్టం. ఇప్పుడు ఫైన్గా పేస్ట్ పట్టేయాలండి కొద్దిగా వాటర్ వేసి. ఇప్పుడు ఇక్కడైతే 1/2 kg చికెన్ తీసుకుంటున్నానండి. దానికి నేను ఈ పేస్ట్ మొత్తం బాగా పట్టేలా చేయండి. అట్లాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలండి ముక్కలకు పట్టేటట్టు. అంతే, పక్కన పెట్టేయండి ఒక 1/2 అవర్. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దాంట్లోకి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ చికెన్ని దాంట్లో వేసేయండి. వేసేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టి ఉడికించుకోండి. దీంట్లో వాటర్ మొత్తం ఇంకా బాగా ఊరుతాయండి చికెన్కి. చూసారా, ఇట్లా ఊరుతాయి అన్నమాట. ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. మూతెట్టుకుని వాటర్ కొద్దిగా ఎగిరిపోయేంత వరకు వేపుకోవాలి. చూసారా, వాటర్ అనేవి కొద్ది కొద్దిగా ఎగురుతూ ఉన్నాయండి. అసలు టేస్ట్ అయితే నిజంగా చాలా మంచిగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇట్లా డిఫరెంట్గా ట్రై చేయండి. అప్పుడు చాలా టేస్టీగా ఉందని చెప్పి మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని పొగుడుతారనమాట. అంత బాగుంటుంది. కాకపోతే ఒక్కటండి, పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ నచ్చే వాళ్ళకైతే చేయండి. నచ్చని వాళ్ళకైతే చేశారనుకోండి ఇంకా తిట్టలేనమాట. సో చూసుకొని ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి, ఇప్పుడు వాటర్ అనేవి ఎగిరిపోతున్నాయి. ఇంకొక 5 మినిట్స్ అండి. ప్రాసెస్ మొత్తం పట్టడానికి ఒక 20 to 30 మినిట్స్ పడుతుందండి. అప్పుడైతేనే ఏమంటారు, చికెన్ అనేది ప్రాపర్గా కుక్ అవుతుంది. లేదంటే అసలు కుక్ కూడా కాదండి. చూసారా, వాటర్ అనేవి ఎగిరిపోతూ ఉన్నాయి. ఇంతేనండి, మీ ఇష్టం అండి. ఇంకా వాటర్ అదే ఏమంటారు, ఆయిల్ అనేది ఇంకా పైకి తేలేంత వరకు వేపుకోవచ్చు. లేదు ఈ మాదిరి రంగు సరిపోద్ది అనుకుంటే ఈ మాదిరి తింపేసుకోవచ్చు అండి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా గ్రీన్ చికెన్ అయితే చేసుకోవచ్చు. ఒక్కసారి డిఫరెంట్గా ఇట్లా ట్రై చేసి చూడండి. ఎక్కువ మొత్తంలో కాదు, మీకు తెచ్చిన దాంట్లోనే తక్కువ క్వాంటిటీలో చేసుకోండి. మీకు నచ్చితేనే తర్వాత ఎక్కువ క్వాంటిటీలో చేసుకోండి, సరేనా? ఈ రెసిపీ కనుక బాగుందనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. నేను ఇట్లాంటి మంచి మంచి రెసిపీస్ చేసినా మీకైతే నోటిఫికేషన్ అనేది వస్తుందండి. మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకోలేదనుకోండి, ఇట్లాంటి మంచి మంచి రెసిపీస్ మీరైతే మిస్ అయిపోతారు, సరేనా? టేస్ట్ అయితే ఒక్కసారి ట్రై చేసి కామెంట్లో మీకు ఎట్లా వచ్చిందో చెప్పండి, సరేనా? ఇంతే అండి, ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లో. ఎవరి సహాయం కూడా తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఎంతో టేస్టీగా అయితే చేసుకోవచ్చండి. అదే బయట నుంచి తెచ్చుకోవాలంటే మనకి ఎక్కువ రేటే అవుతుంది కదా. సో ఒక్కసారి ట్రై చేసి ఎట్లా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి.